ఇందాక తీసుకున్నాం కదండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనగా వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతి ఎవరు అంటే దుష్టుడైనటువంటి అపవాది. ఈ దుష్టుడైనటువంటి అపవాది వాయుమండల సంబంధమైనటువంటి వాడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడంటే అండి, అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడంట. దేనికి ప్రేరేపిస్తున్నాడు? మంచి పనులు చేయటానికి ప్రేరేపిస్తే సంతోషమే. ఒక కుటుంబంలో 4 బిడ్డలుండి అందులో 3 మంచిగా బ్రతికి ఒక వ్యక్తి వంకర త్రోవలో నడుస్తూ చెడుతనాన్ని చేస్తూ త్రాగుబోతుగానో తిరుగుబోతుగానో జీవిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి సంతోషం ఉంటుందంటారా? ఇంట్లో ఉన్నటువంటి 4 కష్టపడి సంపాదించినప్పటికీ కూడా ఒక బిడ్డ నడవడి బాగోకపోతే ఆ కుటుంబం ఎంత కష్టపడినా ఎంత కూడబెట్టాలనుకున్నా సరే రూపాయి నిలవదు. ఎందుకు? ఒక్కరి నడవడిని బట్టి వారు సంపాదించిన కష్టార్జితం అంతా కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే పాడు చేస్తూనే ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వింటున్నారా? కొంతమంది వ్యక్తులు పాడైపోవటానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం అంటూ ఉంటాం ఆ వ్యక్తి అలాంటోడు కాదండి, ఆయన అలాంటి స్వభావం కాదు, చాలా మంచిగా ఉండేవాడు, చాలా చక్కగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయాడో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదని చాలామంది అంటూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ ఒక వ్యక్తి పాడైపోవటానికి చెడిపోవటానికి కారణం ఏంటంటే వాడిని దుష్టుడైనటువంటి అపవాది ప్రేరేపిస్తాడట. దేనికోసం ప్రేరేపిస్తూ ఉంటాడంటే అండి, చెడు పనులు చేయటం కోసం దుష్టుడైనటువంటి అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యముతో అంటుకట్టబడి దేవుని సన్నిధిలో నివసిస్తూ దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి అయితే వాడి తలంపులు, వాడి ఆలోచనలు జయించగలుగుతారు. కానీ దేవుని వాక్యం ఎవరు హృదయంలో అయితే ఉండదో వారు ఆ దుష్టుడైనటువంటి అపవాది చేసే ప్రేరేపణలకు ఏమైపోతాడంటే లోబడిపోయి వాటికి బానిసగా బ్రతకటం మొదలు పెడతాడు. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎలా ప్రేరేపిస్తాడండి దుష్టుడైనటువంటి అపవాది? దుష్టుడుగా వచ్చి ప్రేరేపిస్తాడంటే అపవాది ఎప్పుడు అపవాదిగా వచ్చి ప్రేరేపించడండి. ఏదైనా తోటలోకి ఏ విధంగా వచ్చాడండి దుష్టుడైనటువంటి అపవాది? సర్పరూపంలో వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అలానే మరికొంతమంది దగ్గరికి ఎలా వస్తాడంటే వ్యక్తుల ద్వారా వస్తాడు. మనుషుల్లో ప్రవేశించి శోధిస్తూ ఉంటాడు. కొన్ని మార్లు మనం కూడా తొందరపాట్లో మాట్లాడేస్తాం, మన ప్రమేయం అనేది ఉండదు. తర్వాత బాధపడుతూ ఉంటాం, అయ్యో నేను ఇలా ఎందుకు మాట్లాడాను, ఎందుకు వారిని బాధ పెట్టాను, నేను అలా అనకుండా ఉంటే బాగుండేదని తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాం. ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డ, దుష్టుడైనటువంటి అపవాది అవిధేయులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడండి? ప్రేరేపిస్తూ ఉన్నాడంట. దేనికి ప్రేరేపిస్తూ ఉన్నాడంటే ఇందాక చెప్పాను కదండి, ఏ రూపంలో వారు మనల్ని ప్రేరేపిస్తారు అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కొంతమంది వ్యక్తులు కొంతమంది మార్గాన్ని చెడగొట్టడానికి ప్రేరేపిస్తారట. ఏ విధంగా అంటే చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకనిని పట్టుకొనుటకు దాగియుందుము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పుకొనున్నప్పుడు ఒప్పకము. హల్లెలూయా. పాపులు నిన్ను ఏం చేస్తారంటండి? చెడు పనులు చేయటానికి కొంతమంది వ్యక్తులు
ప్రేరేపిస్తూ ఉంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యవ్వన ప్రాయం అనేది ఉంటుంది. ఆ యవ్వన ప్రాయంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు, అన్నీ నాకు తెలుసు, మేము ఏదైనా చేయగలం, మేము చేసేదే కరెక్ట్ అంటారు. కానీ తెలిసి తెలియనటువంటి ప్రాయం అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలాంటి వారిని స్నేహితులుగా మనం సెలెక్ట్ చేసుకుని ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో ఎరిగినటువంటి వయసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ యవ్వన ప్రాయంలో ఎవరినైతే నీవు స్నేహితులుగా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, మంచి వారిని నీవు ఎన్నుకొని వారితో ఉంటే మేలు అనుభవిస్తావు, మంచి మార్గంలో నడుస్తావు. హల్లెలూయా. అదే యవ్వన ప్రాయంలో త్రాగుబోతులతోనో తిరుగుబోతులతోనో చెడ్డ స్నేహితులతో నువ్వు ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఖచ్చితంగా వారు నిన్ను ఏం చేస్తారంటే పాడు చేసేస్తారు. ఏం చేస్తారండి? పాడు చేసేస్తారు. ఇక్కడ కూడా ప్రభు అయిన దేవుడు మనకు అదే సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడకుండా ఎవరైనా చెప్పగలరా? కొన్ని వచ్చినాయి. చాలు, చక్కగా చెప్పారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక. ఏం చేయాలంటే అండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు. ఎవరి దగ్గర అంటండి? పాపులు, దుష్టులు, దుర్మార్గుల యొక్క వారి యొద్ద మీరేమాత్రం కూడా ఉండొద్దు. వారితో మీరు ఎందుకని? వారిని బట్టి మీరు కూడా చెడిపోతారు, పాడైపోతారు. ఇక్కడ కూడా ఉన్నటువంటి స్నేహితులు ఏమంటున్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు వారి మాటలకు ఒప్పుకోవద్దు, వారు చేసే పనులతో నువ్వు ఏకీభవించొద్దు. వారు వెళ్ళేటువంటి చోట్లకి, వారు వెళ్ళేటువంటి త్రోవలకి నువ్వు ఏమాత్రం కూడా వెళ్ళక, వారు నీ పాదము దూరంగా సాగిపోనిమ్ము. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, వారు అంటున్నారట 13వ వచనంలో, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము, నీవు మాతో పాలివాడై ఉండుము, మన అందరికీ సంచి ఒకటై ఉండునని వారు నీతో చెప్పుకొందురు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఏమంటున్నారు? నీతిమంతుల్ని, నిర్దోషుల్ని పట్టుకొని చంపుదాం, వారి అప్పుడు పలు విధములైనటువంటి మంచి సొత్తులు మనకి దొరుకుతాయి, దోపుడు సొమ్ముతో మన ఇండ్లు నింపుకొందాము రమ్ము అని ప్రేరేపిస్తూ ఉంటారంటండి పాపులు. జాగ్రత్త. నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఒక కంట గమనిస్తూనే ఉండి ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు మంచి వారితో సహవాసం చేస్తే వారి జీవితం మంచిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు దుష్టుడైనటువంటి అపవాది కూడా ఇప్పుడు స్నేహితులంటే కళ్ళకి కనబడుతూ ఉంటారు, వారి మాటలు మన చెవులకి వినబడుతూ ఉంటాయి. కానీ వాయుమండల సంబంధి అయినటువంటి అపవాది ప్రేరేపిస్తున్నాడంటండి. కళ్ళకి కనబడతాడంటారా? వాడు కళ్ళకి కనబడ్డు, కానీ హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు, హృదయంలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ భార్య అస్సలు బాలు, ఆమె చూడు ఎంత అందంగా ఉంది, నీ భర్త అసలు ఏం బాలు, ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడు, అనవసరంగా ఈయన చేసుకున్నాను, నా జీవితం పాడైపోయింది. అదే ఆ వ్యక్తి అయితే నా జీవితం ఎంత అందంగా ఉన్నో. చిన్న బిడ్డలు అస్సలు ఏమాత్రం కూడా బలహీనులుగా ఉన్నారు. వారైతే ఎప్పుడు కూడా దుష్టుడు వేసే బాణం ఏంటంటే, నీ దగ్గర ఉన్నది బాలేదు, ఎదుటి వారిది చూడు ఎంత అందంగా ఉందో. ఇదే కదండి వాడు అనిపించేది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి వస్త్రాలైనా ఏదో కొనుక్కున్నాను కానీ బాగుందని, అక్కడ బాగుంది కానీ నా దగ్గరికి వచ్చాక ఏంటిది అంతగా బాగున్నట్లేదు. వారి వస్త్రాలు చూడు ఎంత బాగున్నాయో, వారు వేసుకున్నటువంటి ఆ యొక్క ఆభరణాలు చూడు ఎంత బాగున్నాయో, వారు అబ్బా ఇల్లు ఎంత బాగా అందంగా కట్టుకున్నారో, నాది మాత్రం అసలు ఏమాత్రం కూడా. దుష్టుడు వేసేటువంటి బాణం ఎంతసేపు ఏది అంటే, మన దగ్గర ఉన్నది బాలేదు, వారిని చూడు వీరిని చూడు ఎంతో బాగున్నారు, వారు ఎంతో బాగున్నాయి అనేసి. దేవుడు అంటున్నాడు, వాడి ప్రేరేపణలకి ఏమాత్రం కూడా మీరు
లోబడొద్దు. లోబడితే నెమ్మది లేని వారైపోతారు, సంతోషం సమాధానం లేని వారైపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దుష్టుడైనటువంటి అపవాది మరొక విషయం చెప్పాలంటే దేనికి ప్రేరేపిస్తున్నాడంటే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ప్రేరేపిస్తూ ఉన్నాడంటండి. దేనికి ప్రేరేపిస్తున్నాడండి? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల్ని నెరవేర్చుకోవటం కోసం ప్రేరేపిస్తూ ఉన్నాడంట. దీనిని బట్టి ప్రతిఫలంగా ఏమొస్తుందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ వ్రాయబడిన మాట, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. ఇప్పుడు అపవాది ప్రేరేపిస్తున్నాడు కదా అని ఎటు పడితే అది నడిచి ఏది అనిపిస్తే అది చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ చివరికి దేనికి పాత్రులైపోతున్నారండి? దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులైపోతున్నారట ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఇలానే ప్రేరేపించింది ఎవరినంటే సంసోన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరిని ప్రేరేపించిందండి? సంసోన్ని ప్రేరేపించింది. సంసోను జీవితం గురించి మీరు ఎప్పుడైనా ధ్యానం చేస్తారా ప్రియమైన దేవుని బిడ్డ? చాలా బలాఢ్యుడు. తన తండ్రి పేరు మనోహ. వారి ఇరువురికి తండ్రి ఆ మనోహ దంపతులకి సంతానం లేదు. ఒక దినాన్న తన తల్లి పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక దేవదూత ప్రత్యక్షమై, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, ఒక బలవంతుడైన శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అతడు గర్భమున పడినది మొదలుకొని నీవు ద్రాక్షారసమును కానీ ద్రాక్షవల్లి నుండి పుట్టినది కానీ నువ్వు త్రాగటానికి వీల్లేదు. అపవిత్రమైన దేనిని కూడా నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు. నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఆ బిడ్డ పుట్టిన మీదట తన తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా యెహోవాకు అతడు నాజీరు చేయబడిన వాడై ఒక ప్రత్యేకంగా బ్రతకాలని ప్రియమైన దేవుని బిడ్డ దేవదూత ఎవరితో మాట్లాడిందండి? మనోహ భార్య అనగా ప్రియమైన దేవుని బిడ్డ ఈ బలవంతుడైన సంసోని యొక్క తల్లితో మాట్లాడింది. బిడ్డ పుట్టక ముందే అంత బలం ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపేశాడంటే ఎవరి వల్ల అయినా అవుతుందంటారా? ఎంత బలమైన ఆయుధం మన చేతిలో ఉన్న ఒక్కడిగా యుద్ధానికి వెళ్ళగా 1000 మంది ఎదురొస్తే హతం చేయగలమంటారా? చేయలేం. కానీ ఈయన బలం సామాన్యమైనది కాదు. ఎంత బలవంతుడుగా దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఈ యొక్క ఫిలిస్తీయుల చెయ్య ఇశ్రాయేలీల మీద చాలా బరువుగా ఉందంటండి. ఎలా ఉందండి? ఇప్పుడు ఆ ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఎవ్వరూ విడిపించలేకపోతున్నారు. కాబట్టి వారిని విడిపించడానికి ఒక బలము కలిగినటువంటి వ్యక్తి కావాలి అని దేవుడు వారి మధ్యన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ సంసోన్ని పుట్టించటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవదూత చెప్పినట్లుగా ఈ మనోహ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కరెక్ట్గా చేశారు. బిడ్డ పుట్టే వరకు ద్రాక్ష రసమును త్రాగటం కానీ ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది కూడా తీసుకోవటం కానీ అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టడం కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆ బిడ్డకి జన్మనిచ్చారు. పుట్టిన తర్వాత నాయన నువ్వు అందరిలాంటి వాడు కాదు. ఏమంటుందని తల్లి బోధిస్తుందా? లేదమ్మా. ఖచ్చితంగా తల్లిదండ్రులు బిడ్డలకి బోధించాలి. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును, కృపగల ఉపదేశము తన ఇంటి వారికి బోధించును, తన ఇంటి వారి నడతలు ఆమె జాగ్రత్తగా కనిపెట్టును. హల్లెలూయా. ఎవరు చేసేటువంటి పనులు ఇవి? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ చేసేటువంటి పనులు. నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అందరిలాంటి వాడు కాదు, నువ్వు ఒక అభిషేకంతో మాకు జన్మించిన వాడు, నువ్వు పుట్టక మునిపే దేవదూత నాకు ప్రత్యక్షమయ్యి ఇదిగో నీ గురించి ముందుగానే మాకు చెప్పటం జరిగిందని బోధించినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డ అతడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయాడు. అర్థమవుతుందండి? ఈ విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయాడమ్మా.
ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరితో సాంగత్యం చేయటం మొదలు పెట్టాడంటే వేశ్యలతో సాంగత్యం చేయటం మొదలు పెట్టాడు, వ్యభిచారులతో సహవాసం చేయటం మొదలు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దానిని బట్టి అతడికి కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడి మరణం చాలా భయంకరంగా ఉంది. బ్రతికి ఉండగానే ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కళ్ళును పీకేశారు. ఏం పీకేశారమ్మా? బ్రతుకుండగా కళ్ళును పీకేయటం ఆలోచించండి, ఎంత భయంకరం ఏమో చెప్పాలి, చాలా భయంకరం. ఎందుకు ఇలా చేశారంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ సంసోను ఫిలిస్తీయుల కుమార్తెని ఒక ఆమెను ప్రేమించాడు, వివాహం చేసుకుంటానన్నాడు. తన తల్లిదండ్రులు చెప్పారు, నాయన అన్యజనులతో మన సాంగత్యం చేయకూడదు అని. అయినప్పటికీ కూడా వివాహం చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి మాట్లాడాడు, భోజనాలు చేసి వచ్చేశారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈలోపు మరలా ఆమెను చూడడానికి వెళ్ళేసరికి ఇతని స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసాడంట ఆమెని. ఇతడు వివాహం చేసుకుంటానని చూసొచ్చి మాట్లాడొచ్చిన ఆమెని మరొకరికి ఇచ్చి వివాహం చేసేసాడు. ఎందుకు ఇలా చేసావు, నువ్వు నాకు అన్యాయం చేసావంటే, అయ్యా నేను ఎదురు చూశాను, దినాలు చూశాను, వారాలు చూశాను, నెలలు చూసా, ఎన్ని నెలలు చూసినా సరే నువ్వు నా దగ్గరికి రావట్లా. ఇక ఆమె నువ్వు తృణీకరించావేమో, ఆమె నీకు నచ్చలేదేమో అని నా బిడ్డకిచ్చి వివాహం చేసేసాను. కాబట్టి తన చెల్లెలు ఉంది, తనకంటే కూడా అందంగా సౌందర్యంగా ఉంది, ఆమెను వివాహం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లేదు నువ్వు నాకు మోసం చేసావు, కాబట్టి నేను నీకు ఖచ్చితంగా దాని ఫలాన్ని నేను ఇస్తాననేసి ఏం చేశాడంట, రాత్రికి రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎన్ని నక్కలండి? 300 నక్కలు పట్టుకుని వాటిని త్రోకలు ముడేసి 2 నక్కలకి 2 త్రోకల మధ్య ఒక దీపాన్ని వెలిగించి ప్రియమైన దేవుని బిడ్డ 300 నక్కలు 150 దివిటీలు వాటికి తగిలించి ఫిలిస్తీన్ల యొక్క చేలులు పొలాల్లోనికి కుప్పలలోనికి విడిచిపెట్టేశాడట. ఇప్పుడు ఏమైందంటే ఆ నక్కలు మొత్తం వెళ్ళిన చోటల్లో కూడా పొలాలు తగలబడిపోయినాయి, కుప్పలు తగలబడిపోయినాయి, ఎక్కడ చూసినా నష్టం నష్టం నష్టం. ఉదయాన్నే వారు లేచి చూస్తే అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఖాళీ బూడిద మాత్రం మిగిలింది అక్కడ. ఎవరి మూలంగా ఇది జరిగింది, ఎందు నిమిత్తం ఇలా జరిగింది, ఎవరు ఇలా చేశారనేసి అడిగగా ప్రియమైన దేవుని బిడ్డ, ఫలానా వాని కుమార్తెను వేరొకరికి ఇచ్చి వివాహం చేయటం వల్ల సంసోనే ఈ విధంగా చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఆ తండ్రిని కుమార్తెని కాల్చివేసి ఈ సంసోన్ని పట్టుకోవటం మొదలుపెట్టారు. ఏం చేశారండి? సంసోను మీద అప్పుడు యుద్ధం చేయటానికి వెళ్తే ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడట. అయితే ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాడా, పట్టుకుందాం, వీని బలము ఎక్కడ ఉందని వెతకటం ప్రారంభించారట. ఏం వెతుకుతున్నారండి? ఇప్పుడు ఎంతమంది సమూహంగా వెళ్తే కొన్ని నిమిషాల్లోనే ఇంతమందిని హతం చేసేసాడు. వీడి బలం ఎక్కడుంది, అసలు వీడి బలం ఏంటో తెలుసుకోవాలనేసి వెతకటం ప్రారంభిస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఈ సంసోను ఎవరితో స్నేహం చేస్తున్నాడంటే అక్కడ దెలీలా అనేటువంటి ఒక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు. ఎవరామంటే ఒక వేశ్య వృత్తి చేసేటువంటి ఆమె. ఈమె దగ్గరికి ఫిలిస్తీన్ల యొక్క సర్దార్లు వెళ్ళి నీ దగ్గరికి వస్తూ పోతున్నటువంటి సంసోను బలం ఎక్కడుందో నువ్వు మాకు చెప్పాలి, వాడి బలం ఎక్కడుందో మాకు చెప్తే నీకు కొన్ని వెండి నాణ్యాలు ఇస్తాం, శ్రేష్టమైన వస్తువులు బహుమానాలు ఇస్తామంటే ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు చాలామంది దేనికి అమ్ముడిపోతున్నారండి? డబ్బు కమ్ముడిపోయి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారా లేదమ్మా? డబ్బుకు లోబడిపోయి ఇప్పుడు అడగటం ప్రారంభించింది, నీ బలం ఎక్కడుంది, ఎంత శక్తితో నువ్వు జయించగలుగుతున్నావు, ఏ పని అయినా చాలా చక్కగా చేయగలుగుతున్నావు, నీ బలం ఎక్కడుందో నాతో చెప్పు, బలం ఎక్కడుందో నాతో చెప్పంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మాటి మాటికి కూడా ఆమె అతను ఒత్తిడి చేస్తూ ఉండేదంట. ఒకసారి తీసుకుందాం, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, 16వ అధ్యాయము 11వ వచనం.
అవుదునని ఆమెతో చెప్పింది. చదువుదాం. 16వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అతడు అంటున్నాడు దెలీలాతో, ఏమని, నీ బలం ఎక్కడుందని అడిగినప్పుడు, పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త త్రాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చెప్పాడా తన బలాన్ని? చెప్పలేదు. ఇప్పుడు ఆ త్రాళ్లతోటి ఆమె అతన్ని బంధించి అంటుంది, సంసోను, ఫిలిస్తీన్లు నిన్ను పట్టుకోవటానికి వస్తున్నారు, పారిపో అంటే వెంటనే అతడు లేచి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇక్కడ ఏం చేశాడంటే, అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ త్రాళ్ళను తెంపాను. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక నూలు పోగును తెంపినట్లుగా తెంపి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. మరలా అంటుంది, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వు నన్ను మోసం చేసావు, నాకు నిజం చెప్పలేదు, నిన్ను అసలు నీ బలం ఎక్కడుంది, నిన్ను బంధించాలంటే ఏం చేయాలి అని మాటి మాటికి శోధిస్తుంటే మరలా అతడు అంటాడు, 13వ వచనం చివరి లైన్లో వ్రాయబడింది, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇతడు పుట్టినాటి నుండి జుట్టు తీయలేదు కదండి, చాలా పొడవుగా ఉండేదంట సంసోని యొక్క తల. అంటున్నాడు, 7 జడలు అల్లితే నా బలం ఇంకా పోయినట్లే అనేసంటే ఈమె అల్లేసి ఒక మేకుకు దిగగొట్టి ఇప్పుడు అంటుంది, సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు, నువ్వు పారిపో అనగానే ప్రియమైన దేవుని బిడ్డ అతడు బలముతో, ప్రియమైన దేవుని బిడ్డ విరజిమ్ముకునేసరికి ఆ మేకుతో సహా తన జడ వచ్చేసిందంట. అతడు వెళ్ళిపోయాడట. మరలా ఇక్కడ ఏమంటుందంటే అప్పుడు ఆమె 15వ వచనం, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నా క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక మారు చెప్పలేదు, 2 మార్లు చెప్పలేదు, కానీ 3వ మారు శోధించేసరికి చెప్పాడా లేదమ్మా? ప్రాణం విసికించిందంట, చచ్చిపోవాలి అనిపించిందంట ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు తన అభిప్రాయం అంతా కూడా ఏం చేశాడంటే ఆ స్త్రీకి చెప్పేశాడు. వెంటనే ఆమె ఆ ఫిలిస్తీన్ల యొక్క సర్దారుల్ని రప్పించి, ఈ ఒక్కమారు రండి, ఇప్పుడు తన యొక్క మనస్సులో ఉన్నదంతా కూడా నాకు చెప్పాడు, తన బలం ఎక్కడుందో నాకు చెప్పాడు, తన తల క్షౌరం చేపిస్తే తన బలం అంతా కూడా అతను విడిచిపెట్టిపోతుందనేసి నాతో చెప్పాడంటే ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు ఆ సంసోన్ ఏం చేస్తుందంటే తన దగ్గర చక్కగా పడుకోబెట్టి లాలించి బొజ్జగించి ఒక వ్యక్తిని పిలిపించి తన తల అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డ క్షౌరం చేపించేసిందంట. ఏం చేసిందమ్మా? తలంతా తీయించేసింది. ఇప్పుడు అంటుంది, సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను పట్టుకోవటానికి, పారిపో అంటే ఎప్పటి వలె నాకు బలం ఉందని విరజిమ్ముకుంటే ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ వ్రాయబడింది, ఆ తల వెంట్రుకలు ఎప్పుడైతే తీసివేయబడ్డాయో యెహోవా అతనిని విడిచిపెట్టిపోయాను. హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క హస్తం అతన్ని విడిచిపెట్టిపోయిందండి? ఆ తల వెంట్రుకలు ఎప్పుడైతే తీయబడ్డాయో దేవుని యొక్క బలము, ఆయనలో ఉన్న అభిషేకము అతన్ని విడిచిపెట్టిపోయిందంట ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు సామాన్య మానవుడైపోయాడు. ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో వ్రాయబడింది. నేను ఎన్ని చేసినా దేవుడు మౌనంగా ఉంటున్నాడు కదా, నేనేం చేసినా ఆయన మాట్లాడట్లేదు కదా, నేనేం చేసినా సరే ఏ కీడు ఏ అనారోగ్యం రావట్లే, బాగానే బ్రతికేస్తున్నాను కదా అని మాటి మాటికి దేవునికి దుఃఖం, ఆయాసం, వేదన, కన్నీరు పుట్టించే కార్యాలని చేస్తే ఏదో ఒక రోజు దేవుడు చూస్తాడట. ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడమ్మా? చేయి విడిచిపెట్టేస్తాడంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆ సమయంలో నువ్వు ఎంత పిలిచినా ఎంత వెతికినా ప్రభు అయినటువంటి దేవుడు కనబడతారంటారా?
కనబడ్డ ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన అంటాడు, నేను పిలవగా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, నా చెయ్యి చాపగా నువ్వు దాన్ని లక్ష్య పెట్టలేదు, నా గద్దింపుకు నువ్వు లోబడలేవు. కాబట్టి అపాయము నీ మీదకి తుఫాను వలె వచ్చేస్తుంది, భయము నీ మీదకి సుడిగాలి వచ్చినట్లుగా వచ్చేస్తుంది, దుఃఖము కష్టము నష్టము ప్రాప్తించగా అప్పుడు నీవు నన్ను గూర్చి మొరపెడతావు. ఏం చేస్తామంటమ్మా? దుఃఖము కష్టం నష్టం వచ్చినప్పుడు అప్పుడు శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతారంట. కానీ దేవుడు అంటున్నాడు, నేను కనబడను, నేను ఉత్తరమేయను, నేను సహాయం చేయటానికి రాను. ఎందుకంటే ఎన్నో మార్లు నిన్ను గద్దించాను, హెచ్చరించాను వాక్యం ద్వారా, కానీ నువ్వు మాత్రం లోబడలా, నీ ప్రవర్తన మార్చుకోవాలా, నీ మనసు మార్చుకోవాలా, దేవునికి అంగీకారమైనటువంటి వాటిని చేయటానికి నువ్వు ఏమాత్రం ఇష్టపడలేదు, దేవునికి ఆయాసకరమైన వాటిని నువ్వు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు బలం ఉంది, నేను తప్పించుకోగలనని జిమ్ముకుని లేచాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టిపోయాడట. ఆయనలో ఉన్న అభిషేకం పోయింది ప్రియమైన దేవుని బిడ్డ. ఫిలిస్తీయులకు ఇప్పుడు అతన్ని పట్టుకుని తన దేవత గుడిలోనికి తీసుకుని వెళ్ళిపోయి అంటున్నారు, మనం పూజించే దేవత వీడిని మన చేతికి అప్పగించిందని సంబరాలు చేసుకుంటున్నారంటండి. అతన్ని 2 కళ్ళు కూడా పీకేశారట. అటువంటి సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ బుద్ధొచ్చి జ్ఞానం వచ్చి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నా మనవి ఆలకించు. ఏం చేస్తున్నాడమ్మా? ఈ ఒక్కసారి మాత్రమే నా మనవి ఆలకించు. అయ్యా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో, ఎందుకు ఈ లోకానికి పంపించావో, నీ చిత్తమేంటో పూర్తిగా విడిచిపెట్టి నీకు అవిధేయుడిగా నడుచుకున్నాను, నీకు విరోధంగానే నేను ప్రవర్తించాను, ఏ రోజు నేను నిన్ను సంతోషపెట్టలేదు అని కన్నీళ్లు కారుస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఎంతవరకు ప్రభు అయిన దేవుని సంతోషపెడుతున్నావా దుఃఖపెడుతున్నావా? మనం ఎంతసేపు మా పిల్లలకి ఈ ఫుడ్ అంటే ఇష్టమేంటని వారికి ఇష్టమైన కూరలు చేసి పెడతాయి. ఎందుకమ్మా? వారి హృదయాలు సంతోషింప చేయాలని. ఈ స్వీట్ అంటే మా ఇంట్లో వారికి చాలా ఇష్టమేంటని ఎంత కష్టమైనా ఎంత పని అయినా సరే కష్టపడి వాటిని చేసిస్తా. ఎందుకు? వారిని సంతోషపెట్టాలి. పరలోకపు తండ్రి ఎంతమందిని సంతోషపెడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్యని సంతోషపెడితే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యం నీ మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకాల్సిన వాడు, దేవుని పని చేయాల్సినటువంటి వ్యక్తి ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికని లోకానికి వచ్చినవాడు దేనికి బానిసైపోయాడమ్మా? స్త్రీ వ్యామోహంలో పడి దేవుని చిత్తాన్ని పూర్తిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నిరాకరించేశాడు. ఈ చివరికి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మారు నాకు బలమును అనుగ్రహించమని వేడుకుంటే దేవుడు తన మనవను ఆలకించాడు. మరలా తన తల వెంట్రుకలు మొలకెత్తటం ప్రారంభించిందంటండి. ఏం చేసిందండి? మొలుస్తూ ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, ఈ యొక్క గుడిలో మెయిన్ స్తంభం ఏది, దాని దగ్గర నన్ను తీసుకుని వెళ్ళండి అన్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ 3000 మంది ఉన్నారంటండి ఆ గుడిలో. పైన కానివ్వండి క్రింద కానివ్వండి. ఆ సమయంలో మెయిన్ స్తంభాలు 2 కూడా పట్టుకుని నేను నాతో పాటు వీరందరూ కూడా లయపరచబడుదురుగా కానీ బలముగా కేక వేసి ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డ విరుచుకునేసరికి అక్కడికక్కడ గోపురం కుప్పకూలిపోయి ఆ 3000 మంది కూడా అక్కడే చచ్చిపోయారంట. ఏమైపోయారండి? ఆ 3000 మంది కూడా అక్కడే చచ్చిపోయాడు. ఇక్కడ వ్రాయబడింది 27వ వచనం, 17వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లు చనిపోదుముగా కానీ చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడిను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. హల్లెలూయా. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారు అందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును
యోస్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. తన బ్రతుకు మూలంగా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏంటి చెప్పాలి? తన బ్రతుకు, తన జీవితం మూలంగా ఏ మాత్రం దేవునికి ఎందుకంటే తన ఇచ్చల కోసం జీవించాడు. తన యవ్వన ఇచ్చల్ని నెరవేర్చుకోవటం అతడు ప్రాకుల్లాడాడు. యవ్వన ప్రాయములను గ్రుడ్డివాడిగా చనిపోవటం జరిగింది. ప్రియమైన దేవ్, మనం చదివాం, ఆ వాయుమండల సంబంధి అయిన అపవాది ఎవరిని ప్రేరేపిస్తున్నాడండి? అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపిస్తున్నాడు. దేనికి ప్రేరేపిస్తున్నాడంటే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల్ని ఇచ్చల్ని నెరవేర్చుకోవటం కోసం ప్రేరేపిస్తున్నాడు. వీటిని నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డ దేనికి గురవుతున్నాడంటే దేవుని యొక్క ఉగ్రతకి గురవుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మనకి ఒక యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ అవసరమని భార్యాభర్తలు అనేటువంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పరిచాడా? లేదండి. కామముతో మనుషులు కొట్టుకొని పోకుండానట్లు ప్రియమైన దేవుని బిడ్డ భార్యాభర్తల యొక్క బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది చాలా పవిత్రమైనటువంటి బంధం. ఇచ్చినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ లోహాన్ని, స్నేహాన్ని మోహించి తమ జీవితాలు సంసోను వలె పాడు చేసుకునేవారు ఎంతోమంది. ఈరోజు చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి, సంతోషం సమాధానం లేకపోవటానికి, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ వారు కోరికలు అదుపు చేసుకోలేక. ఏం అదుపు చేసుకోలేకండి? తన ఆశలు, కోరికలు చంపుకోలేక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పట్టణము పట్టుకునే వానికంటే తన హృదయాన్ని స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. పట్టణం పట్టుకుంటే చాలా గొప్పోడండి. అబ్బా, ఎంత గొప్ప పట్టణం మీద జయాన్ని పొందుకుని తిరిగి వచ్చాడు, ఎంత బలవంతుడు అంట. అవునా కాదండి? వానికంటే ఎవరు గొప్పవాడంటే హృదయాన్ని స్వాధీనపరుచుకునేవాడు, ఆధీనపరుచుకునేవాడు. నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్న కోరికలను చంపుకుంటూ దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికేవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు, బలవంతుడు. హల్లెలూయా. ఈ యొక్క తీర్మానం ఎవరు తీసుకున్నారంటే మోషే చేసుకున్నాడు తీర్మానం. ఏమని? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. అల్పకాల పాప భోగములు అనుభవించి నా జీవితాన్ని నాశనం చేసుకోవటానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని ఎంచుకున్నట ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి అతడు ఒప్పుకోలేదంటండి. ఒప్పుకోలేదండి? ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఒప్పుకోలేదట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము యందు దృష్టి ఉంచాడు. దేని మీద దృష్టి ఉంచాడండి? ఐగుప్తులో రాజు కుమార్తె యొక్క కుమారునిగా బ్రతికితే ఆయన హోదా ఎంత గొప్పదమ్మా. అందరూ కూడా ఆయన వెళ్తూ వస్తున్నప్పుడు వంగుంగి దన్నాలు పెట్టి చక్కగా సన్మానిస్తూ ఉండేవారు. గుర్రాల మీద, రథాల మీద ఎక్కి సంచారం చేస్తూ ఉండేవారు. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుని తిరిగేవాడు. ఒంటి నిండా కూడా బంగారం, విలువైనటువంటి వస్త్రాలు. ఎందుకు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దానికి ఒప్పుకోలేదంటండి మోషే. దేనికి ఒప్పుకున్నాడమ్మా? నా ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఎంచుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎందుకంటే నా ప్రజల్ని నేను బానిసత్వం నుండి విడిపించాలి, వారు కాపాడబడాలి. వారు దుర్వస్తును చూసి నేను తట్టుకోలేకపోతున్నానని, ఏదేమైనా నేను కష్టపడినా పర్వాలేదు కానీ నా ప్రజలకి మేలు చేయాలి. హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి అమ్మా. ఇలా తీర్మానం చేసుకున్నాడు కాబట్టి తన యవ్వన జీవితాన్ని తన ప్రజలకు అంకితం చేశాడు. కాబట్టి మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడగానే దేవుడు తట్టుకోలేకపోయాడంటమ్మా. దిగొచ్చాడా? లేదండి. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి, మనకి ఎన్నో మేలులు చేసిన వ్యక్తిని ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా?
వెంటనే వారి పక్షాన మనం మాట్లాడతాం. అలాగే మోషే తన జీవితాన్ని త్యాగం చేసి తన ప్రజలకు అంకితం చేశాడు కాబట్టి ఒక మాట అనేసరికి దేవుడు దిగొచ్చేసాడంట. మోషేని నిందించినటువంటి మిరియాం ఏమైపోయిందంటే కుష్టి రోగంతో నింపబడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని ప్రజల కొరకు ఎంతవరకు నువ్వు ఖర్చు అవుతున్నావు? ఎంతవరకు ఆత్మల రక్షించటం కోసం శ్రమ పడుతున్నావు? కనీసం రోజుకొక గంటైనా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక భక్తుడు అంటండి ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంటే మన ప్రపంచ దేశ పటం ఉంటుంది కదండి, మ్యాప్, దానిని ముందేసుకుని దాని మీద పడి ప్రభా ఈ పట్టణాలు రక్షించు, ఈ ప్రాంతాలు రక్షించు, ఈ గ్రామాలు రక్షించు, ఈ దేశాలన్నీ రక్షించు, సువార్తను అందించు, మిషనరీలు లేవనెత్తు, అగ్ని వంటి సేవకులు లేవనెత్తి వరకు సువార్త అందించయ్యా, వారిని రక్షణలోనికి నడిపించు. ఒక మాట జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదండి, ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదండి, నాకు అసలు ప్రార్థనే రావట్లేదండి అంటారు చాలామంది. అవునా కాదమ్మా? నీకు ప్రార్థన రావట్లేదు, సరే రేపటి నుంచి నువ్వు నీకు తెలిసిన ఊరి పేర్లన్నీ కూడా, మైపు తెలుసు, ఎండగండి తెలుసు, ఉందూరు తెలుసు, ఉండి తెలుసు, ఈ చుట్టుపక్కల గ్రామం, ప్రభు ఆ ప్రాంతానికి రక్షణ దయచి, ఆ ప్రాంతంలో అగ్ని వంటి సేవకులను ఇచ్చి ఆ ప్రజల్ని రక్షించిన ఆయన, వెలిగించిన ఆయన, పాపములో పడిపోకుండా ప్రజల్ని కాపాడని ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క దేశాన్ని నోటికి ఏ దేశం అందితే ఆ దేశం, ఏ ప్రాంతం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తే ఆ ప్రాంతం కోసం విజ్ఞాపన చేయి. దేవుడు అంటాడు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా ఎంత మంచి మనసమ్మా నీది, నీకు ఎన్ని అవసరతలు ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి నా ప్రజలు రక్షించడం కోసం నువ్వు బోరుని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఖచ్చితంగా నేను నీకు మేలు చేస్తానని దేవుని అవసరతలు తీర్చడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మన దగ్గరకు ఒక మారు వచ్చారు, జాయ్ అక్క, జ్ఞాపకం ఉన్నారండి? అక్క వాళ్ళ తాతగారు మంచి సేవకుడు, చౌదరీస్ కుటుంబంలో నుండి రక్షించబడి మంచి సేవ చేశారు. ఆయన ఏం చేసేవారంటే ప్రతిరోజు మొత్తం ఆయనకు తెలిసిన ప్రాంతాలన్నిటి కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవాడట. కొన్ని గంటలు ప్రార్థనలో గడిపేసేవాడంటే. ఈ పాలకొల్లు ఏంటి, భీమవరం ఏంటి, వీటన్నిటి కోసం మొన్న అక్క వచ్చినప్పుడు చెప్పారు, వీటన్నిటి కోసం తాతగారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ప్రార్థన అంటే మన బిడ్డల కోసం, మన కోసం, మన కుటుంబం మాత్రమే. ఒక పరిధి నియమించుకోవద్దు, ఒక గీత గీసాం ఇంత మట్టికి చేస్తే చాలు అనుకోవద్దాం. ప్రార్థనకి పరిమితి లేదు. ఏమి లేదమ్మా, పరిమితి లేదు. ప్రియమైన, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆ గ్రామాలని, ఆ ప్రజల్ని రక్షిస్తాడండి అంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుల యొక్క విజ్ఞాపన పరలోకానికి దేవుడు చేర్చుకుంటున్నాడు. ఏమ్మా, ప్రార్థన చేద్దాం ఇక్కడి నుంచి. అయితే ఇందాక చదివాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతి ఎవరిని ప్రేరేపిస్తున్నాడండి? అవిధేయులైనటువంటి వారిని. ఏ విషయంలో అవిధేయత? దేవుని సన్నిధికి రావాలంటే అవిధేయత, భక్తిలో అవిధేయత, ఎదుటి వ్యక్తిని గౌరవించే విషయంలో అవిధేయత. అలా ఉండటానికి వీల్లేదు. అవిధేయురాలుగా ఉంటే నీ మీద ఎవరు ఏలుబడి చేస్తున్నారండి? అపవాది ఏలుబడి చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి అపవాదిని మీద ఏలుబడి చేయకుండా, అపవాది ఏలుబడి చేస్తే ఏమొస్తుంది? నీకు మేలు వస్తుందా? కీడే. వాడు నష్టపరిచేవాడు, హాని చేసేవాడు. ఇప్పుడు సంసోని జీవితం ఏమైపోయింది ప్రియమైన దేవుని బిడ్డ? యవ్వన ప్రాయములోనే చచ్చిపోయాడు. భయంకరమైనటువంటి చావు ప్రియమైన దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథం అందుకే సెలవిస్తుంది, నిలబడి ఉన్నానని అనుకుని నీవు పడిపోకుండానట్లు జాగ్రత్తగా. నాకేంటి, నేను బాగానే ఉన్నాను, చక్కగా చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకున్నా, వాక్యం నాకేం పర్వాలేదు అనుకోవటానికి లేదు. చాలా జాగ్రత్తగా కలిగి ఉన్నావు, మంచిదే. ఆ విశ్వాసాన్ని కడమట్టుకు కూడా కాపాడుకోవటం కోసం జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. హల్లెలూయా. మనం పోరాడేది ఎవరితో అంటే ప్రియమైన దేవుని బిడ్డ, చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ఈ లోకంలో మనకి పోరాటం అనేది ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా పోరాటం. మీరు ఒక మాట గమనించండి, దేనికైనా సమయం ఉంటుంది, కానీ ఒక గంట ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామంటే సమయం ఉంటుంది అంటారా? అసలు ఎన్ని పనులు, ఎన్ని ఒత్తిళ్ళు తీసుకుని వచ్చేస్తాడో. ఈరోజు త్వరగా పని అయిపోయింది, ప్రార్థన చేసుకోవాలనుకుంటే మత్తు తీసుకొచ్చేస్తాడు. కొంతమందికి నిద్ర మత్తు, కొంతమందికి శరీర బలహీనతను తీసుకొచ్చేస్తాడు, మరి కొంతమందికి ఏవేవో జ్ఞాపకం చేసేసి ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ప్రార్థనలో మాత్రం కూర్చొనివ్వడు వాడు. ఏమ్మా, ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే వాడి అధికారం దేవుడు కొట్టివేస్తాడు. వాడు అధికారం కొట్టివేస్తే నీ మీద వాడికి అధికారం ఉండదు, నీ బిడ్డల మీద, నీ ఇంటి వారి మీద అధికారం ఉండదు. కాబట్టి వాడు ప్రార్థనలో మాత్రం నిన్ను కూర్చొనివ్వడు. అన్నీ చదవటానికి టైం ఉంటుంది, న్యూస్ పేపర్, ఆ పుస్తకం, ఈ పుస్తకం. బైబిల్ మాత్రం వాడు చదవనివ్వడు. ఎందుకని? బైబిల్ చదివితే నువ్వు నీతిమంతుడు అయిపోతావు, నీతిమంతురాలు అయిపోతావు. అప్పుడు వాడి రాజ్యం ఏమైపోతుంది? కుప్పకూలిపోతుంది. చదివి నువ్వు మౌనంగా ఉంటావు. ఆ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా చెయ్యి, అలా చేయమన్నాడు, అలా చెయ్యి అని నువ్వు 10 మందికి చెప్తావు. కాబట్టి నిన్ను ఒక్కదాన్ని ఆపేస్తే ఆ 10 మందిని కూడా దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి నడిపించబడరు. కాబట్టి దేవుడు, ఈ యొక్క దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే నీతిని నెరవేర్చనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, వాక్యాన్ని అసలే చేయనివ్వడు, దేవుని మందిరానికి రానివ్వడు. ప్రియమైన దేవుని బిడ్డ, వస్తే సర్వ సంపదలు నువ్వు అనుభవిస్తావని వాడికి బాధ. వాడికి ఎంతసేపు కూడా మనం పాడైపోతే ఎంత ఆనందమో. ఏమ్మా, మనం పాడైపోతే ఎంత ఆనందమో. అప్పుడు ఎదుటివారిలో నుండి నీ దేవుడు ఏం చేస్తాడు నీకు, దేవుడు దేవుడు అంటావు కదా అని మాట్లాడేది కూడా ఎవరమ్మా? ఆ దుష్టుడైనటువంటి అపవాదే. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టే దేవుడు ఏమంటున్నాడంటే అపవాదికి మీరు చోటివ్వద్దు. ఏమంటున్నాడండి? అపవాదికి మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వద్దు. ఎందుకంటే వాడు నష్టపరుస్తాడు కాబట్టి చోటు. అదే యోహాను సువార్తలో వ్రాయబడింది 10వ అధ్యాయం 10వ వచనంలో. ఒకసారి తెద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. మరి యేసయ్య ఎందుకు వచ్చాడంటమ్మా? నేను గొర్రెలకి జీవమును కలుగుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారండి? దొంగ దేనికి వస్తాడంటమ్మా? ఏమన్నా నీకు ఇచ్చి వెళ్తాకు వస్తాడా? చెప్పాలి. అమ్మ ఇంట్లోంచి దొంగిలించుకు వచ్చాను, ఇగో తీసుకో, ఇబ్బంది పడుతున్నా, పిల్లలకు ఫీజు కట్టలేదు, ఇంట్లో తింటాకలేదని బాధపడుతున్నాను, ఇవ్వటానికి వస్తాడా? లేదు. దొంగతనము, హత్య, నాశనం చేయటానికి వస్తాడంట. కానీ మన యేసయ్య ఎందుకు వచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డ, గొర్రెలకి జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడంట. హల్లెలూయా. ఆ సమృద్ధి జీవముతో ప్రభు అయిన యేసు మనల్ని నింపునుగాక. అది ఎవరికి ఇస్తాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో యథార్థంగా నడుస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది బల్లారాధనలో పాలు పొందుతూ, ప్రియమైన దేవుని బిడ్డ ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి ఏమిస్తాడంటమ్మా? సమృద్ధి జీవాన్ని ప్రభు అయిన దేవుడు ఇస్తాడట. హల్లెలూయా. అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. దుఃఖము, వేదన, కన్నీరు, నిట్టూర్పు హృదయాల్లో ఉండదు. దేవుడు మనకు ఒక స్వాస్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే నీతిమంతులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, సంతోషించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎవరు ఆనందగానము చేసి సంతోషించగలుగుతారంటమ్మా? నీతిమంతులు. హల్లెలూయా. ఆ ఆనందము, సంతోషం ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఎక్కడ ఉందమ్మా? ఆయన సన్నిధిలో ఉందమ్మా సంపూర్ణ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఏముందంటే, అమ్మ మేము వచ్చి ఎంతసేపు కూర్చున్నాం, అదే ఈ లోపు ఊడుపుకో కోతకో వెళ్తే మాకు ఒక 500 1000 రూపాయలు ఇచ్చేవారు. మాకేమి ఇచ్చారంటే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అవి మీరు తీసుకుని వెళ్ళుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. ఉందా లేదమ్మా? ఓ పెనుగులాడాడు సొలొమోను. ఏమని? అయ్యా నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలి, రాజుగా నన్ను నియమించావు, నా దగ్గరికి ప్రజలు వస్తున్నారు, ఎవరికి నేను ఏ విధంగా న్యాయం చేయాలో నాకేమాత్రం కూడా
తెలియట్లే, నాకు జ్ఞానమియ్యా, జ్ఞానమియ్యా, ఈ ప్రజలకి నేను మేలు చేయాలి, న్యాయం తీర్చాలంటే ఒకరోజు దేవుడు కనబడి, సొలొమోను నీకేం కావాలని అడిగాడంట. ఏం కావాలని అడిగాడో దేవుడికి తెలియదండి? తెలుసు. ఇప్పుడు ఏమన్నా నేను కనబడేసరికి జ్ఞానం వద్దు, ఏమొద్దు, నాకు ఐశ్వర్యం కావాలని ఏమన్నా దురాలోచనతో సొలొమోను అడుగుతాడంటావని పరీక్షించాడు. అప్పటికి సొలొమోను ఏమంటున్నాడంటే, అయ్యా నాకు జ్ఞానం ఇస్తే చాలు, ఈ ప్రజలకి నా ద్వారా మేలు కలిగితే, నెమ్మది పొందుకుంటే, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలు కట్టబడితే చాలయ్యా అని అడిగితే, నాయనా నువ్వు నా దృష్టికి ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని అడిగావు. అది కూడా నీ ప్రయోజనం కోసం అడగల, నా ప్రజలకి మేలు చేయటం కోసం అడిగావు. కాబట్టి ఆ ప్రార్థన నాకు అంగీకారమైంది, ఆ ప్రార్థన నాకు అనుకూలమైందిగా ఉంది, నా హృదయానికి సంతోషం ఇచ్చింది. కాబట్టి నీకు ఒక్క జ్ఞానమే కాదు, ఐశ్వర్యాన్ని, మరొకటి ఘనతను, మరొకటి ఖ్యాతిని కూడా నీకు ఇస్తాను. హల్లెలూయా. నీ శత్రు ప్రాణం కావాలని నువ్వు అడగలేదు. కాబట్టి ఐశ్వర్యాన్ని, ఘనతని, జ్ఞానాన్ని కూడా నేను నీకు ఇచ్చి సంతోషపెడతానని దేవుడు ఇచ్చాడా లేదమ్మా? ఇచ్చాడు. ప్రియమైన సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడం కోసం భూదిగంతాల నుండి ప్రజలు వచ్చి పరీక్షించేవారంట సొలొమోన్ని. అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడి జ్ఞానాన్ని, అతడి మాటలు విని, ప్రియమైన దేవుని బిడ్డ, నీ గురించి మేము విన్నది చాలా కొంచెమే అనిపించింది ఇక్కడికి వచ్చి చూశాక. అంత జ్ఞానమా, చాలా ఎక్కువగా చెప్తున్నారు వీరు సొలొమోను కోసం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక మేము విన్నది కొంచెమే, కానీ ఇక్కడ జరిగేది చాలా ఎక్కువ. హల్లెలూయా. రాజులు అతడి ఎదుట నిలబడ్డారు, అధిపతులు ఆయన ఆలోచన కొరకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డ, రాజులు అయ్యా ఏం చేయమంటావు, రాజ్యాన్ని ఎలా పరిపాలించమంటా అని చిన్నవాడైన సొలొమోను దగ్గరికి ప్రియమైన భూమి అంతముల నుండి ప్రజలు వచ్చారంటే ఎవరిని బట్టమ్మది? సర్వశక్తి కలిగిన దేవునిని బట్టి. ఆయన సన్నిధిలో ఏముందమ్మా ఇంతసేపు వచ్చి కూర్చున్నామంటే, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చి తృప్తిపరుస్తానంటున్నాడు. చివరిగా ఒక మాట, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా సరే అది ఆయన అనుగ్రహిస్తాడు. చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలమ్మా? ఆయన చిత్తానుసారంగా. ఒక దినాన్న ఫోన్లో ఒక ప్రార్థన వింటున్నా. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఒక చోట మీటింగ్ పెట్టాలనుకుంటే కొంతమంది వ్యక్తులు ఆపేశారట, మీటింగ్ జరగనీయకుండా. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయమంటున్నాడు తన విశ్వాసులకు. ఏమంటే ఆ మీటింగ్ ఆపిన వాడు చచ్చిపోవాలి, వాడి కాళ్ళు చేతులు విరిగిపోవాలి, యాక్సిడెంట్లో వాడు పోవాలి, ప్రార్థన చేయండి, ఇలా జరగాలి. దేవుడు అంగీకరిస్తాడని దేవుడు ఎక్కడైనా అలా ప్రార్థన చేశాడమ్మా? శత్రువుల్ని సహితం క్షమించి ప్రార్థన. ఎంతమంది ఫాలోవర్స్ ఆయనకి, ఎంతమంది ఆయన వెనకాల నడిచేది. మంచివారి వెంట ఉండేది తక్కువే, కానీ చెడ్డవారి వెనక ఉండేది చాలా ఎక్కువ మంది. అమ్మా అలాగే ప్రార్థన చేస్తుంది ఆవిడే. అమ్మో ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయా అనిపించింది. నేను అందుకే పదే పదే చెప్తాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. అబద్ధ బోధకులు వస్తారు. మొన్ననే ఇర్మియా గ్రంథంలో చదివాను, కాపరులే నా సంఘాన్ని చెదరగొట్టుతున్నారంటున్నాడు దేవుడు. ఎవరు చెదరగొడుతున్నారంటమ్మా? కాపర్, నీతి బోధించాల్సినటువంటి వారు భయంకరమైనటువంటి మాటలు పలుకుతూ నా సంఘాన్ని చెరిపివేస్తూ ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అటువంటి కాపర్ల వెనక వెళ్తే ప్రియమే, గుడ్డోడు గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, వీరిని కూడా పోనెవరు. ప్రియమైన మంచి కాపర్ల యొక్క సంరక్షణలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆరోగ్యవంతమైనటువంటి బోధ అందించే సంఘములో నీవు ఉంటే ఎలా ఉంటావు అంటే, పచ్చగా ఫలాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు వాక్యంగా అందించిన ఒక్కరు ఉండట్లా. లోకంలో ఉన్న కల్పనా కథలు, ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్పి, అక్కడ జరిగిన ఇక్కడ చెప్పి 4 జోకులు వేస్తే పడి నవ్వి, అబ్బా పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్పారు, ఆత్మ క్షేమాభివృద్ధి నొందుతుంది అంటారా? వాక్యంగా ప్రజలకు అందిస్తే వారి హృదయం, వారి యొక్క మనస్సు నూతనపరచబడుతుంది. హల్లెలూయా. దేవుడు మరి నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ మరి సమయం అయితే అయిపోయింది. ఈరోజు దేవుడు మన ముందు పెట్టినటువంటి మాటలు ఏంటంటే, అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపిస్తున్నాడు. ఎవరు అంటే దుష్టుడైనటువంటి అపవాది. దేనికి ప్రేరేపిస్తున్నాడంటే, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవటం కోసం ప్రేరేపిస్తున్నాడు. దీనికి లోబడినటువంటి వారు దేనికి పాత్రులు అవుతున్నారంటే, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులు అవుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడింది ఏంటి అంటే, సంసోను
దేవుడే పుట్టించాడు బలాన్నిచ్చి, కానీ తన జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించలేదు. తన యవ్వనేచ్ఛలను బట్టి తిరిగాడు. వాడి జీవితం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ నిలుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా.